హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ అండి. కానీ హోలీ ఆడేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే స్కిన్ అండ్ హెయిర్ రెండు కూడా పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. సో దానికోసం కొన్ని చిట్కాలు మనం తీసుకుందాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, చిన్నపిల్లల్ని అసలు ఎక్కువగా ఈ హోలీలో పార్టిసిపేట్ చేయకుండానే చూడండి. ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్ కాబట్టి బాగా డ్యామేజ్ అయ్యి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. సో పిల్లల్ని మాత్రం చాలా కేర్ఫుల్గా హోలీ ఆడేటప్పుడు చూసుకోండి. అండ్ నెక్స్ట్ పెద్దవాళ్ళకి కూడా కొన్ని చిన్న చిట్కాలు చూస్తాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే, మనం హోలీ ఆడటానికి వెళ్ళే ముందు స్కిన్కి బాదం ఆయిల్ కానీ, ఇదిగోండి బాదం ఆయిల్ ఏ బ్రాండ్ అయినా పర్లేదు బాదం ఆయిల్ కానీ, లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి స్కిన్కి అప్లై చేయండి. అప్లై చేశాక మనం హోలీ ఆడడానికి వెళ్ళొచ్చు. లేదు అంటే ఇంకా స్కిన్ మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, ఫస్ట్ ఆ ఫేస్కి అప్లై చేసి వెళ్ళండి. సో దానివల్ల అంత ఎక్కువ ఎఫెక్ట్ అనమాట. ఈ రంగులు మనకి స్కిన్కి హాని చేయవు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, హెయిర్ కూడాను ఆయిల్ పెట్టుకునే వెళ్ళండి. హెయిర్ కూడా లూజ్గా వదిలేసి వెళ్ళిపోకండి. కొంచెం పైకి పెట్టి హెయిర్ అనేది మొత్తం పైకి పెట్టైనా వెళ్ళండి. లేదంటే ఆయిల్ మాత్రం పెట్టండి. లేదంటే ఇప్పుడు మనం హెయిర్కి మొత్తం లోపలికంతా ఈ కలర్స్ అనేవి పడిపోతే హెయిర్ డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. ఇప్పటికే మనం ఈ వాతావరణ పొల్యూషన్ అయిపోవటం వల్ల స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. అసలు చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది. అలాంటిది ఇప్పుడు ఈ కలర్స్ కూడా చాలా ఎక్కువగా వాడుతుంటారు ఈ హోలీలో. అది మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది, చూసుకోండి. ఇప్పటికే ఆల్రెడీ హీట్ పెడుతుంటాము ఈ స్ట్రైట్నర్లు అనేసి, రకరకాలుగా మనం జుట్టు పైన ప్రయోగాలు చేస్తుంటాము. దానివల్ల కూడా చాలా ఎఫెక్ట్ కొడుతుంది. అందుకు కూడా మనకి హెయిర్ ఫాల్ అని, హెయిర్ ఎక్కువగా కట్ అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో చూసుకోండి. హోలీ ఆడడానికి వెళ్ళే ముందు స్కిన్కి ఎలాగైతే మాయిశ్చరైజర్ కానీ, ఆయిల్స్ బాదం ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ ఎలా అప్లై చేస్తామో, హెయిర్కి కూడా మనం ఆయిల్ అప్లై చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ హోలీ అయిపోయాక మనం ఫేస్ ఎలా నీట్ చేసుకోవాలి అంటే, హనీలో కొంచెం పంచదార వేసుకొని స్క్రబ్బింగ్లా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ రోజ్ వాటర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా చాలా తక్కువ గాఢత కలిగిన ఉంటుంది కదండి మన ఫేస్ వాష్లు, అలాంటివైనా చేసి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ గాఢత తక్కువ ఉన్న షాంపూలతో ఈ హోలీ కలర్స్ అన్నమాట వదిలించుకోవాలి. సో చూసుకోండి, జాగ్రత్త, కేర్ఫుల్గా. హోలీ ఆడేటప్పుడు అందరూ చాలా సరదాగానే ఆడతారు, కానీ స్కిన్ హెయిర్ కూడా ఇంపార్టెంట్గా చూసుకోండి అనమాట. పిల్లల్ని మాత్రం ఎలా పడితే అలా వదిలేకండి. వాళ్ళకి సెన్సిటివ్ స్కిన్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ హాని జరిగే అవకాశం ఉంటుంది. సో చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.